జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ నెంబర్ 1. ఇప్పుడు ఇంకా తిరిగిపోతాయి, బ్లాక్ బాస్టర్ బొమ్మ తిరిగిపోతాయి. జై బాలయ్య. బాలయ్య భయపడి కొంత పట అసలు ఏది బాగాలేదు, ఏది బాగాలేదు బ్రో. బాలయ్య బాబు దేవుడు అయిండు, అఖండ తాండవం చేసిండు బాలయ్య బాబు. ఉంటే మంచిది. చెబుతానే మాట్లాడు, ఇందులో ఎక్సలెంట్ ఉంది మూవీ. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుల్ల సూపర్ కొట్టాడు. తవన మెచ్చుకోవాల్సింది. హ్యాట్రిక్ ఇచ్చిన బాలయ్యకి జై బాలయ్య. ధన్యవాదాలు. బ్లాక్ బాస్టర్. జై బాలయ్య. ఇలాంటి అఖండ తాండవం ఇంకా మళ్ళీ రాదు. ఇదే జై అఖండం. బాగుందండి సినిమా, ఎక్సలెంట్ ఉంది, బాగుంది, బాగుంది, చాలా బాగుంది సినిమా మాత్రం. మేము అనుకున్న దానికన్నా సూపర్ ఉంది. యాక్షన్, ఫైట్ అన్ని ఎనీథింగ్. శివుడు వచ్చినట్టే ఉంది, రియల్ శివ వచ్చినట్టుంది. బీజేఎం అయితే సై కొట్టింది తమను. మన విజయవాడలో చూసినాం తమన్ని, సూపర్ ఉంది అంతే. అది వెరీ వెరీ చూసుకుంటే నాకు 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 భయపడి సూరి గారికి బాగుబాగున్న సరి జీవితంలో చాలా మాట్లాడుకున్నాము, చాలా జరిగింది. దాంట్లో చూసుకుంటే ఇది ఒకటి విపత్తు జరిగింది, చాలా చూసుకుంటాము, చాలా బాగా జరిగింది. ఓకే, సంతోషం. అభిమానులు ఎంత మేరకు ఉన్నా చూసుకున్నా అభిమానుల సంతోషం, చాలా బాగా జరిగింది. సినిమా చాలా బాగుంది, కొంచెం లాగున్నా పర్లేదు, కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాను. కొంచెం తర్వాత మాట్లాడుతాను. రేపు ఇండియా మొత్తం అఖండాలులే. రేపు ఇండియా మొత్తం మన కోవిడ్ లో మన ఎంత దారుణం చేశారో దాన్ని రియాలిటీ చూపించారు మొత్తం సినిమాలో. ఎంత అన్స్టాపబుల్. మన కోవిడ్ లో మన వ్యాక్సిన్ ఎంత మంది చాలా ప్రాబ్లమ్ చంపేశారో అది క్లారిటీగా చూపించారు మొత్తం మన సినిమాలో. అంత నీట్గా ఉంది సినిమా. ఇన్ని రోజులు బాలయ్య బాబుకి 100 కోట్స్ చేయలేదు, 100 కోట్స్ చేయలేదు అన్నారు. 500 కోట్స్ షేర్ పడుతుంది. 500 కోట్స్ షేర్ పడుతుంది. ఇది రేపు ఉదయం ఇండియా మొత్తం బాలయ్య బాబు రూలే. రైస్ పెట్టుకో ఎవరు. సరే అన్న, అయితే యాక్చువల్లీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ తల్లికి ఒక కొడుకు ఎలా ఏంటైతే ఒక కర్తవ్యం ఉంటుంది, అంటే చితిని అంటించాల్సిన కర్తవ్యం. తన కొడుకు మన భారతదేశాన్ని రక్షించడానికి వెళ్ళబోతే ఆ యొక్క కర్తవ్యాన్ని శివుడు వచ్చి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అంటే ఒక ప్రతి కొడుకు అవి ఎంత వాల్యూ అంటే లాస్ట్ ఘట్టం ఎంత వాల్యూ అనేది ఇందులో చూపించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక డిఆర్డిఓలో వర్క్ చేసే ఒక అమ్మాయి ఒక మన భారతదేశం కోసం చిన్న వయసులో చాలా కష్టపడి, అంటే మన బోయపాటి గారు ఈ మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ సీను అంటే ప్రతి ఒక్కరూ ఒక 2.5 అవర్స్ మినిమం ఉంటుంది. ఆ 2.5 అవర్స్ కూడా అలా సినిమా చూస్తూనే ఉంటారు. భక్తురాళ్ళు అంటే లేడీ భక్తులు మాత్రం కొబ్బరికాయ అట్టబళ్ళు తెచ్చుకొని లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో శివుడిని ఎట్లా ఎలివేషన్ చేశారంటే ఒక్కొక్క పార్ట్ శివుడు ప్లస్ ఆంజనేయ స్వామి కాంబినేషన్లో ఒక్కొక్క షార్ట్ ఎలివేషన్ పడింది భయ్య, క్లాస్. యాక్చువల్లీ నేను పవర్ స్టార్ ఫ్యాను, బట్ జై బాలయ్య సూపర్. కానీ అసలు గంజాయి అని చెప్పి
మనకి కంట్రీలో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఈ మూవీలో ఇమిట్ చేయడన్న బోయపాటి రైటింగ్. మనకి ఒక ట్రోలింగ్ ఉంటుంది చూడండి స్కందాలో, హ్యాకర్ అని చెప్పి, ఇక్కడ IQ 226 సంథింగ్ వస్తుంది. మూవీ మాత్రం ఏ క్లాస్ అన్నా, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నాకైతే మైండ్ పనిచేస్తుంది. ఏ క్లాస్ అసలు తమన్ అసలు ఆ బీజిఎంకి పొగలు వస్తున్నాయి, బాక్స్ నుంచి పొగలు వస్తున్నాయి, ఇంటర్వెల్ కి పొగలు వస్తున్నాయి. వాయిస్ ఎట్లా ఉంది అర్థం కదా, మామూలుగా సూపర్ లైన్ అన్న అసలు చిన్న పిల్లలు కానీ చూడ సినిమా చాలా బాగుంది. సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ మొత్తం మామూలుగా హరిసింది, మాకు నోరు పోయింది. మీకు బాగున్నాయి. ఇంటర్వెల్ ఒక 20 నిమిషాలు బాలయ్య శోతాన్నం ఆడేసాడు అంతే. హీరోయిన్ కానీ పాటలు కానీ బాగా కొట్టాడు. తమనంగా గుడి కట్టేయాల్సిందే. నందమూరి తమన్ అనిపించుకున్నాడు మళ్ళీ ఇంకోసారి. బాలయ్యబాబుని చూపించినట్టు బోయపాటి గారు ఇంకెవరు ఏ హీరోని చూపిడు. బాలయ్యబాబు బోయపాటి హిట్ కాంబినేషన్, బ్లాక్ బాస్టర్ అంతే. ప్రాంగతీయుల సినిమా బాలకృష్ణ బాగా చాలా బాగా చూపించాడు. అసలు చాలా అసలు జై బాలయ్య ఏ క్లాస్ 4377 1277. ఆంధ్రలో ఆపే బండి లేదు, తెలంగాణ ఈ బండి ఆపేలేదు, జై బాలయ్య సినిమా ఆపేది లేదు. ఇందులో ఎందుకు ఆపారు అసలు 4 కాదు 6 7. నందమూరు ఇంకా అంతే. నాకైతే నేను తీసుకున్న డబ్బులకి జై బాలయ్య తీసుకున్న డబ్బులకి సరిపోయింది. ఆ డబ్బులకి ఇప్పుడు దాకా సరిపోయింది. ఇప్పుడు నాకు బోనస్ ఇచ్చినట్టు ఇంకా ఇప్పుడు చూసేది ఒక స్క్రీన్లో మటుకు బాలకృష్ణ బాగా చూపించారు. అదొకటి చాలు. అమ్మాయి కోసమేనా కూడా? ఇప్పుడు నుంచి అమ్మాయి కోసం ఉంటుంది. చూస్తారు జాగ్రత్త చెప్పారు. బాగుందన్నా అఖండ తాండవం మొత్తం ఏందన్నా విజువల్స్ అన్ని బాగున్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పటివరకు అయితే అంతా ఓకే, అంతా మంచిగా ఉన్నాయి, టాప్ నాచ్ ఉన్నాయి అన్ని. డైలాగ్స్ వినిపిస్తలే అన్న, అందరు ఉరుతురు. అంతా బాగుంది అనిపించుకుండు. ఎంతైనా కొన్నిడేళ్ళ పవన్ బాలకృష్ణ అంటే మోజిక్కి చెప్పాలంటే తమ్మన్నే. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఏ సినిమా సరే బ్లాక్ బస్టర్. ఎవడైనా సినిమా ఇండస్ట్రీ బద్దలు కొట్టాలంటే బోయపాటి తమ్మన్ బాలయ్య. దానికి బద్దలు కొట్టి సినీ ఫీల్ ఎవ్వరూ లేడు అంతే. బోయపాటి తమ్మన్ బాలయ్య. ఎలక్ట్రిక్ ఎన్ని ఎలక్ట్రిక్లైనా కొట్టాలంటే బాలయ్య తమ్మన్ బోయపాటి. వీళ్ళ ముగ్గురు కొట్టాలంటే 1000 కోట్ల సినిమా ఎవడైనా బోయపాటి తమ్మన్ బాలయ్య అన్న. 1000 కోట్ల సినిమా ఇది. ఎవడైనా సరే 1000 కోట్లు. బాలయ్య తమ్మన్న నలిపి కొట్టారంటే 1000 కోట్ల సినిమా. ఒక్క ఫైట్ చాలన్న. ఇంటర్వ్యూలు ఫైట్ చాలు. డబ్బులకు నువ్వు 1000 రూపాయల టికెట్ కొట్టుకుని ఆయమంట పొడుగు ఇంటికి వెళ్ళి చాలు అంతే. సినిమా 1000 కోట్లు. 1000 కోట్ల సినిమా అన్న. దెయ్యం కాదు, 1000 కోట్ల సినిమా. ఈ సినిమా కలెక్షన్ కోసం కాదా అన్న, ఫ్యాన్స్ అందరు ఎమోషన్ కోసం చూడాలి. సినిమా బాగుంది. దేవుని గురించి కాబట్టి మనం కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. సినిమా బాగుంటుంది చాలు. అవును అదే ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ లో కుంభమేళ అసలు ఏం జరిగింది స్టోరీ అనేది అట్లా చెప్తారన్న. శివుని గురించి మంచి సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ అయిపోయినాక మనకు క్లారిటీ వస్తుంది అసలు అన్ని బాగున్నాయి అన్న. అంటే అన్న ఫస్ట్ హాఫ్ లో కొడుకు అని చెప్పారు, తమ్ముడు అని చెప్పారు. అన్న వచ్చాడు ఇప్పుడు ఇంటర్వెల్ అన్న ఎంట్రీ ఇచ్చిండు. మొత్తం అఖండ తాండవం మొత్తం ఇప్పుడు అన్న వచ్చిండు. సెకండ్ హాఫ్ లో మొత్తం అన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాగ్ అన్న వస్తాడా? వచ్చిండు, ఫైట్ జరిగింది, టాప్ నాచ్ ఫైట్ ఉంది, అంతా బాగుంది. అంటే తమ్ముడు వాళ్ళ మళ్ళీ లీక్ చేసినట్టయితే తమ్ముడు వాళ్ళ చెల్లి రిస్క్ ఉన్నప్పుడు అన్న వచ్చి కాపాడతాడు అన్న. అట్లా సీన్ అనమాట. మనం ఇది లాజిక్ ఎక్స్పెక్ట్ చేయవద్దు, ఓన్లీ మ్యాజిక్ మాత్రమే సినిమాలో. సినిమా నువ్వు చెప్పగానే అసలు ఒక్క ఫైట్ చాలని చెప్పు అంతే. దండం పెట్టమని చెప్పు బాలయ్య బాబుకి అంతే. బాలయ్య బాబుకి దండం పెట్టుకోమని చెప్పు. ఎవరినైనా నువ్వు ఇంతసేపు ఎవరు చెప్పారన్నా? ముందు ఎవరు చెప్పారు?
ఓకే ఓకే ఇగో 1000 కోట్లు వస్తాయంట, 1000 కోట్లు అన్ననే ఇస్తాడు. అన్నం చూపించండి ఒకసారి.